ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను బాబుతో పెళ్ళొద్దని తనే చెప్పి నా ఫోటో తీసి తన ఫోటోని ఎలా అంటించుకుందో చూడండి. ఏంటే ఇది? శుభమా అని పెళ్లి పత్రికలు వేయిస్తే దాని ఫోటో చింపి నీ ఫోటో అంటించుకుంటావా? నిజంగా ఆ ఫోటో నేను అతికించలేదు. నోరు మొయ్ చారు. నువ్వు కాకపోతే ఎవరంటిస్తారు? మీకు తప్ప ఆ అవసరం ఎవరికుంది? నీకు బాధగా ఉంటుందని నాకు తెలిసిపోద్దమ్మా. కానీ ఈ ఆద్య చేసిన పని చూడండి. శ్రీను బాబుని వద్దంది తనే కదా, అలాంటప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ ఏంటి? ఆ రోజు బావకి నాకు పెళ్ళనుకుంటే అడ్డం పడింది తనే. ప్రేమంది, పెళ్ళంది. సరే, నా రాత ఇంతే కాబోలు అనుకుని ఊరుకున్నాను. కాని ఆ దేవుడు రాసిన రాత వేరుగా ఉంది కాబట్టి వద్దనుకున్న నాతోనే పెళ్లి కుదిరింది. తను వద్దంటేనే కదా నేను కావాలనుకున్నారు. బాబాని మీకు దూరం చెయ్యాలని అనుకుంటేనే కదా నన్ను దగ్గరికి తీసుకున్నారు. మరిప్పుడు తనిలా చేస్తుంటే కోపం రాదా? ఆ పెళ్లి పత్రికలో నా ఫోటోని తీసేసి తన ఫోటోని అతికించుకుందంటే తన మనసులో ఏముంది, ఇంకా ఏం చేయాలనుకుంటుంది? అమెరికాలో చదివొచ్చానని అంది కదా, ఆ మాత్రం బుద్ధుండక్కర్లా? శ్రీను బావ నాకు కాబోయే భర్త. అలాంటప్పుడు బావ పక్కన నా ఫోటో ఉండాలి, కానీ తన ఫోటో ఎలా పెడుతుంది? ఏ ఆద్య, దాని ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తావు? ఇష్టపడ్డాడు కదా అని నీతోనే పెళ్ళి అనుకున్నాం. కాని ముహూర్తాలు దాకా వచ్చాక నీ అంతట నువ్వే గొడవ చేసి వాడితో పెళ్ళొద్దంటేనే కదా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నాం. ఏం పద్ధతి ఆద్య ఇది? ఇదేనా నీ సంస్కారం? సీను నొద్ద నువ్వే చెప్పి పెళ్లి పత్రికల్లో నీ ఫోటో ఎలా అంటించుకుంటావు? నేను చెప్పేది కొంచెం వినండి. ఇంకేం వినాలే? వినే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. నా కొడుకి పిల్లనిచ్చే దిక్కే లేదన్నావు, గతి లేక నన్ను చేసుకుంటున్నారన్నావు, అన్నీ నువ్వే అన్నావు. ఇప్పుడు ఈ చేష్టలెందుకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.